నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. సో 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు చకచకా అమలు చేశారు విత్ ఇన్ 2 వీక్స్ ఆఫ్ స్పాన్ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు ప్రస్తుతానికి. సో 6 గ్యారంటీలు కాకుండా ఇంకొకటి నిరుద్యోగుల వృత్తి కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తాము అని జస్ట్ మాటల్లో చెప్పడం వరకే జరిగింది. అది ఇవాళ నిన్న ఓవైసీ గారు ప్రశ్నించడం కూడా జరిగింది. సో నిజంగానే 6 గ్యారంటీలు పూర్తి చేయడానికే మనకున్న బడ్జెట్ కానీ మనీ కానీ సరిపోవు. ఇప్పుడు నిరుద్యోగుల వృత్తి అనేది ఎలా అమలు చేస్తారు, అసలు అమలు అవుతుందా, అమలు అయితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఎటువంటి లాభాలు జరుగుతాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవాళ. అమ్మకి రేఖ ఆవకాయ వేసుకొని తింటే పక్కింటి ఆవిడ వచ్చి చికెన్ కూర వేసి పెడతారని అడిగిందంట. 6 గ్యారంటీలు ఎలా అమలు చేయాలని తప్పి పడుతున్నారు. వాస్తవం నేను ఆర్బీఐ గవర్నర్ మాజీ రిటైర్డ్ గవర్నర్ కలిసి సూచనలు సలహాలు కూడా అడిగారు. వాస్తవానికి 80,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ 6 గ్యారంటీల స్కీముల కోసం డబ్బులు కావాలంతా. ఇప్పుడు ఒకవేళ నిరుద్యోగ వృత్తి అన్నారు అనుకోండి, నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి 14,000 కోట్లు కావాలి. ఎందుకు 14,000 కోట్లు అంటే ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర 42 లక్షల మంది అప్లై చేసుకున్నారంటే ఉద్యోగాలు కావాలని చెప్పేసి. ఆ 42 లక్షల మంది ఉద్యోగాలకి ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు కల్పించారు కాబట్టి వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి వాళ్ళందరూ తెలంగాణ పౌరులే. ఎక్స్చేంజ్ దగ్గర అప్లై చేసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ పౌరులు కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వడానికి నెలకి ఎంత కాదన్నా 1,200 కోట్లు అవుతాయి. అంటే సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి పట్టుకోవాలి? 80,000 కోట్లు అంటే 80,000 చేంజ్, 80,000 కూడా కాదు, ఇంకా పైన 80,000 కోట్లు, 14,000 కోట్లు, అటు ఇటుగా 1,00,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పథకాలకే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించి వస్తే ఇంకా అప్పుల పరిస్థితి ఏంటి, తర్వాత జీతాల పరిస్థితి ఏంటి, అభివృద్ధి పరిస్థితి ఏంటి, ఇవన్నీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంకోటి తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా చోట రెవెన్యూ అంత పెద్దగా వచ్చే అవకాశం. ఇప్పుడు వాటి కోసమే ఆయన కొన్ని ప్రక్షాళనలు చేయడం స్టార్ట్ చేశాడు శాఖల్లో. అందులో వచ్చిన డబ్బులు బయటకు తీస్తే, అవినీతి పాలై అవకతవకలు జరిగిన డబ్బు బయటకు తీస్తే బోల్డ్ అని గ్యారంటీలు మనం ఇంకా ఇచ్చుకోవచ్చు అని అన్నారు. ఎంతవరకు వాస్తవం? నిజంగానే అది వెలికి తీసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయి? మన భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే అవినీతి చేసిన వాళ్ళని శిక్షించే సాంప్రదాయం తప్ప అవినీతి చేసిన డబ్బును వెనక్కి తీసే సాంప్రదాయం, వెలికి తీసామనేటువంటి ఉదాహరణలు గతంలో ఎన్ని లేవు వాస్తవానికి. సో జరిగిపోయిన అవినీతి జరిగిపోతే డబ్బులు ఎడిపోతాయో ఎక్కడికి పోతాయో ఎవరికి తెలియదు. వాస్తవానికి అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ డబ్బులు వెలికి తీసి ఆ డబ్బులతో 6 గ్యారంటీలు అమలు చేద్దాం, ఇంకా నిరుద్యోగ వృత్తి అమలు చేద్దాం అంటే అది అంత ఈజీ అయ్యే పని కాదు. అయినా ఎప్పుడు తేలాలకి ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టిన పాత అవినీతి మీద ఆ కేసులు తేలేది ఎప్పుడు, తేలిన అవినీతి బయట తీసేది ఎప్పుడు, ఆ తీసిన డబ్బుల్ని 6 గ్యారంటీలకు అమలు చేయాల్సింది ఎప్పుడు, 6 గ్యారంటీలు ఇమీడియట్గా అమలు చేయాలి. యాక్చువల్గా నిన్న కేటీఆర్ గారు డెడ్ లైన్ కూడా పెట్టారు. ఎందుకంటే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారు. కాబట్టి మార్చి 27 అంటే 3 నెలలు కరెక్ట్గా 3 నెలల 10 రోజులు 100 రోజుల్లో. కాబట్టి 7వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖు టు మార్చి 27 లోపు 6 గ్యారంటీని అమలు చేస్తారా లేదా అనే ఒక డెడ్ లైన్ కూడా ప్రతిపక్షం పెట్టేసింది ఇప్పటికే అసెంబ్లీలో. కాబట్టి ఈ 6 గ్యారంటీని అర్జెంటుగా డిసెంబర్ 27 లోపు అమలు చేయాలి. కాబట్టి దీనికి 80,000 కోట్ల రూపాయల డబ్బులు కావాలన్నప్పుడు ఇమీడియట్గా అవన్నీ సాధ్యమా లేదా అనేటువంటిది. కాకపోతే వాస్తవానికి ఎన్నికల ముందు ఏ పార్టీ ఇచ్చినా ఆమె నిలబెట్టుకోవాల్సిందే, మనం అడగాల్సిందే. వాస్తవంగా ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఏంటి, నిరుద్యోగ వృత్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒకసారి చూసినప్పుడు వాస్తవానికి నిరుద్యోగ వృత్తి అంశాన్ని కలిపింది కాంగ్రెసే. 2018లో వచ్చినటువంటి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృత్తి అంశాన్ని కలిపింది. వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఆ 3,000 రూపాయలు కాంగ్రెస్ ఇస్తామని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కానీ తర్వాత కేసీఆర్ గారు చెప్పారు ఆ 3,000 కాంగ్రెస్ ఇస్తామంటుంది కదా, 116 రూపాయలు కలిపి ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ఆ రోజు, అప్పుడు బీఆర్ఎస్ కదా, అప్పుడు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగ వృత్తి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. నిరుద్యోగులు ఎవరిని గుర్తించాలి, ఎంతమందిని గుర్తించాలి, నిబంధనలు కూడా ఏవో ఉన్నట్టున్నాయి అని చెప్పి. వాస్తవానికి ఏంటంటే నిబంధనలు అంటే ఇప్పటివరకు రూపొందించలేదు. కానీ ఒక నియమావళి సహజంగా ఏముంటుంది నిరుద్యోగ వృత్తి అనే అంశానికి సంబంధించి. ఒకటి ఏంటంటే డిగ్రీ కానీ పీజీ కానీ ఒక డిప్లొమా కోర్సు కానీ పూర్తి చేసి ఉండాలి. అది 10th to ఇంటర్మీడియట్ కాదు, ఒక డిప్లొమా కోర్సు కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఒక విద్యార్థి ఉండాలి, తెలంగాణ పౌరుడై ఉండాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే డిప్లొమా పీజీ డిగ్రీ అన్నామో, డిగ్రీ దీనికి సంబంధించి ఒక 6 నెలలు గ్యాప్, 6 నెలలు అతను ఉద్యోగం సంపాదించుకోలేకపోతే 6 నెలల తర్వాత నుంచి నిరుద్యోగ వృత్తి స్టార్ట్ చేయాలి. ఎప్పటి వరకు ఉండాలి అంటే ఎన్నాళ్ళు ఉద్యోగం వస్తే అన్నాళ్ళు ఉంచాలా కాదు, 2 years వరకు ఉండాలి. ఈ సహజంగా ఆ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అనుకున్నటువంటి నియమావళి ఇప్పటికీ ఆ నియమావళి అధికారుల దగ్గర ఉంది. వాస్తవానికి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. యువనిధి అనే అంశాన్ని కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారెంటీలో భాగం చేర్చింది. అంటే కాంగ్రెస్లో తెలంగాణలోనే 6 గ్యారెంటీలు ఇచ్చింది, కర్ణాటకలో అధికారం రావడం కోసం 5 గ్యారెంటీలు ఇచ్చింది. 5 గ్యారెంటీలో యువనిధి అనే ప్రోగ్రామ్ ఉంది. అది ఇప్పటివరకు అమలు కాలే.
ఆ యువనిధి నథింగ్ బట్ నిరుద్యోగ వృత్తి. సో అక్కడ అమలు అయితే అక్కడ ఏ విధి విధానాలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇక్కడ అమలు ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే అక్కడేమో 5 గ్యారెంటీలు ఉంది, ఖచ్చితంగా అమలు చేయాలి. ఇక్కడ 6 గ్యారెంటీల్లో లేదు, కానీ ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలి. కాబట్టి అక్కడ యువనే స్టార్ట్ అయిన తర్వాత కానీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నిరుద్యోగుల వృత్తి అనేది ఇవ్వడం కరెక్టా రాంగా? ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులకి నెలలా ఇంత అని ఇస్తే మేబీ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఒక ఆలోచన కూడా కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగా ఇది అమలు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నేను ఆ వాదన తప్పు అంటాను. ఎందుకు తప్పు అంటానంటే నిరుద్యోగ వృత్తి అంటే జీవితాంతం అని ఇస్తారా? కాదు, 2 years టైం అంతా ఇస్తారు. 2 years తర్వాత ఆటోమేటిక్గా నిరుద్యోగ వృత్తి ఆగిపోతుంది. అతను ఏదో వేరే ఉద్యోగం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నేనేమంటానంటే అంతిమంగా ఉపాధి అవకాశాలు కల్పించడం మాత్రమే మార్గం. వాస్తవానికి ఉద్యోగుల క్యాలెండర్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. అది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఒక జాబ్ క్యాలెండర్ పెడతాం, ఈ డేట్కి Group 1 ఉద్యోగాలు, ఈ డేట్లో Group 2 ఉద్యోగాలు, ఈ డేట్తో Group 3, Group 4 అట్లా ఒక లైనప్, ఒక మెగా డిఎస్సి ఇట్లా ఒక లైనప్తో ఒక డేట్స్ ప్రకటించారు. ఆ డేట్స్ ప్రకారం ఉద్యోగులు కనుక 2 లక్షల ఉద్యోగాలు కనుక నింపగలిగితే ఇందాక నేను చెప్పినటువంటి నిరుద్యోగుల సంఖ్య తగ్గించినట్టు అవుతుంది, ఉపాధి అవకాశాలు పెంచినట్టు అవుతుంది. కుటుంబాన్ని అంటే కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం కల్పించగలిగినా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచినట్టు అవుతుంది. ఇక మిగతా వాళ్ళు నిరుద్యోగ వృత్తి మీద ఆధారపడే అవకాశం లేకుండా చేసినట్టు అవుతుంది. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన అనేటువంటిది చాలా ముఖ్యం. ఇలా హైదరాబాదు తెలంగాణకు అదృష్టం వాస్తవానికి. హైదరాబాదులో రకరకాల కంపెనీలు, ఎందుకంటే వాతావరణం వలనో, రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పన ఫలితాల వలనో రకరకాల జాగ్రఫికల్ గా చూసుకున్నా కూడా హైదరాబాద్ అనేది వెరీ ఏమంటారు సెంటర్ ఆఫ్ ఇండియా కూడా, సెంటర్ ఆఫ్ ఇండియా కూడా కదా. కాబట్టి రకరకాల కారణాలతోటి హైదరాబాద్ చాలా మంది కంపెనీలు పెట్టడానికి ఇష్టపడతారు. ఇక్కడ పాలిటిక్స్కి అతీతంగా కూడా ప్రభుత్వాలు కూడా అనుకూలంగా వ్యవహరిస్తుంటాయి. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఉపాధి కల్పన పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే అది బాగుంటుంది. వాస్తవానికి హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఎందుకు సీట్లు వచ్చిందంటే హైదరాబాద్ విషయంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి చర్యలు, కేటీఆర్ గారు తీసుకున్నటువంటి చొరవ, ఐటీ విషయంలో ప్రత్యేకంగా చూపించినటువంటి చొరవ. అందుకని చూడండి, రూరల్ ప్రాంతాల్లో జిల్లాలో మొత్తం కాంగ్రెస్ కొట్టేసుకుంది, హైదరాబాద్ సీట్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. దీన్ని కొనసాగిస్తే ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి అంశం అంత ప్రధానంగా ఉండదు వాస్తవానికి. కానీ ఇప్పటికీ రూరల్ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో నిరుద్యోగుల శాతం చాలా ఎక్కువగా ఉంటాం. దానికి కారణం గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవటం, నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం, గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో వాళ్ళు చదువుకుంటూ కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు తప్ప నోటిఫికేషన్ పడలేదు. పది నోటిఫికేషన్లు కూడా పేపర్ లీకేజీలు, వాయిదాలు, రకరకాల కారణాలు. ఈ అన్నిటి కారణాల వల్ల నిరుద్యోగుల్లో మాకు వృత్తి కావాలంటే ఒక డిమాండ్ బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కొంత సేవింగ్ కోసం, కొంత అవసరం కోసం వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తూనే ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేయాలి. సో నిజంగానే చూద్దామండి, అంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలి. దీంట్లో పెద్ద తలకెలపులు కూడా ఉన్నాయి. నిరుద్యోగి ఎవరు అనేది ఎట్ట గుర్తించాలి? నాకు ఉద్యోగం రాలేదని ఒక అతను అంటాడు, అంటే అతను ఏదో ప్రైవేట్ ఉద్యోగం చూపమంటారు, ఇంకోటి చేస్తారు. పిఎఫ్ లేదు, పిఎఫ్ లేని వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చా? అంటే ఉద్యోగం ఉంది అని చెప్పడానికి అథారిటీ పిఎఫ్ ఉంటాం, ప్రావిడెంట్ ఫండ్ ఉందంటే అతనికి ఉద్యోగం ఉంది అని చెప్పేసి పక్కాగా చెప్పగలరు. పిఎఫ్ లేకుండా ఉంటే అతను చేస్తున్న ఉద్యోగం ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి అతను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే ఇంకేపు నిరుద్యోగ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది నిజమైన నిరుద్యోగులు, ఏమాత్రం అవకాశం లేనటువంటి నిరుద్యోగులు, ఉపాధి అవకాశం లేనటువంటి నిరుద్యోగులకి చెందాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఒక కొలమానాలు ఉండాలి. ఆ కొలమానాలను రూపొందించుకోగలిగే పరిస్థితి ప్రభుత్వం ఉండాలి. కానీ ఏదేమైనా ఒకటే, ఉపాధి అవకాశాలను పెంచడం మాత్రం, కంపెనీని రాబట్టుకోవటం, ఉపాధి కల్పనని విపరీతంగా పెంచడం, అది మాత్రమే మార్గం. రెండోది ఏంటంటే ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, రాజకీయ పార్టీలు ఇస్తున్న విచ్చవిడి హామీని నమ్మొద్దు. ప్రభుత్వ రంగంలో ఉండే జాబులు చాలా లిమిటేషన్గా ఉంటాయి. దానికోసం సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ దగ్గర మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీ వయసును పాడు చేసుకోవద్దు. ప్రభుత్వం మీకు ఏదో ఇస్తుంది అనేటువంటి భ్రమ, ఎన్నికల్లో మీ ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే ఇస్తున్నారు. తర్వాత ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతున్నారంటే నిజంగా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఉండే లిమిటేషన్ చాలా తక్కువ. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీరు చూడండి, వాస్తవంగా ప్రైవేట్ రంగంలో కూడా విపరీతమైన అవకాశాలు ఉన్నాయి, ఏం అభ్యంతరం లేదు. ఐటీ సెక్టార్లో ఇప్పటికీ ఇంకా విపరీతమైన నియామకాల అవసరం ఉంది. వాస్తవానికి బ్యాంకింగ్ సెక్టార్లో అవకాశం ఉంది. సో రకరకాల ఫ్యాక్టర్స్ బిజినెస్ ఇండివిజువల్గా చేసుకోగలిగితే దానికి కూడా ఇవాళ హైదరాబాద్లో విపరీతమైన స్కోప్ ఉంది. ఏ ఫుడ్ సెంటర్లో బిజినెస్ పెట్టుకుని విపరీతంగా నడిచే అవకాశం ఉంది. కాబట్టి యువత రకరకాల స్కిల్స్ తోటి తమకున్న స్కిల్స్కు పదును పెట్టి ఇతర ఆపర్చునిటీస్ కూడా చూసుకోగలిగారు తప్ప ప్రభుత్వం ఒక ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒకే ఒక ఆశతోటి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి, మీ వయసును వృధా చేసుకోకండి, మీ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టకండి అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. డెఫినెట్లీ ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు అనాలిసిస్తో పాటు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.